పకోడీ, చెకోడీ, మిక్చరు, గ్లాసు, మందు, స్ప్రైట్. తాగేసేరా, తాగేసేయ్. గట్టిగా తగిలినట్టున్నాయిగా, ఆ ముఖం చూస్తే తెలిసిపోతుందిరా. ఛ! ఈడొకడు కాకిరెట్టగాడు. మనసులో తిట్టుకుని చాలే గాని ఆ గ్లాస్ అందుకో. అబ్బా దీని అమ్మ జీవితం, పోలీసులు కుమ్మేశారు బావా. ఏం చూస్తున్నారా పెక్కి? బా నీకు నొప్పట్లేదేట్రా? ఏరా, ఈ పెగ్గు నువ్వే తాగేసావా? మాకొద్దారా? ఏం చేస్తాం, పకోడీ తింటాం. రేయ్, ఇంకా అదర్ డిస్కషన్లో ఉన్నారా? ఇదిగో ఇది రాకపోతే ఈరోజు మన బతుకు కుక్కలు చింపిన ఇస్త్రాగా అయిపోయేది బా. థ్యాంక్సే. సింధు, అసలు పోలీసులకి ఎలా తెలిసిందంటావు? అదే ఏవ్రో, నువ్వు నన్ను పొడుస్తున్నట్టుగా ఫేస్బుక్లో ఫోటో పెట్టారంట. ఆ ఫోటో ఎవరు అప్లోడ్ చేశారో చూడు. ఎవరో రాణి అంట్రా. ఆ? జస్ట్ రాణి అని ఉంది అంతే. ఇదిగో చూడు నువ్వే. అదేంట్రా బా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయావు. అరే రాణిరా. హూస్ దిస్? జీవితంలో కొన్ని మర్చిపోవాలనుకున్నా ఏదోలా మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. రాణి కూడా అంతే. అది మర్చిపోయే గతం కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాదు. ఏయ్, ఏంటి పేర్లేదా నాకు? నీ పేరు పిలవాలన్నా అసహ్యంగా ఉంది. అందుకే ఇలా తయారయ్యావు. ఆ? అందుకే ఇలా తయారయ్యావు. ఎవరెలా తయారయ్యారో తెలుస్తుందిలే. ఎందుకు పిలిచావు? ఆ ఫోటో ఎందుకు అప్లోడ్ చేసావు? నా ఇష్టం. చూడు, వాళ్ళ లవర్స్, నా ఫ్రెండ్స్, కావాలని నువ్వు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నావు. నువ్వు మారాలనే చూస్తున్నా, కానీ నువ్వు ఇంక మారవు. మార్పు అంటే మసాలా దోశ కాదు, తిప్పేసి ప్లేట్లో పెట్టేసుకోవడానికి. ఐ హేట్ యూ. మానేయ్, లేకపోతే తొందరగా పోతావు. నువ్వు చేసిన దానికి ఎప్పుడో చచ్చిపోయానే. కొత్తగా ఇప్పుడేం లేదు ఇక్కడ. వీళ్ళకిద్దరికిద్దరు ముందే తెలుసు అన్నమాట. తెలిసిన వాళ్ళు కాదు, బాగా పరిచయం ఉన్నవాళ్ళు. సంథింగ్ గోయింగ్ ఆన్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సింపుల్ మ్యాటరే, ఈజీగా తేల్చేద్దాం. ఓకే. వదులుకున్నప్పుడు లేని బాధ ఒంటరిగా ఉన్నప్పుడు దేనికే? కన్నీళ్లు కార్చడం కాదు, కలిసిపోయి మనసుంటే సంతోషం. లేవే, భోంచేద్దు గాని.
ఏమన్నాడు? వాడు మారాడు. సరే వాడు మారడు, మరి నీ సంగతేంటి? వాడే కావాలనుకుంటే నువ్వు మారొచ్చు కదా. వాడు మారకపోతే నేనెందుకు మారాలి? సో మూసుకొని పద, ఇంక భోంచేద్దాం. ప్లీజ్ అర్థం చేసుకోవే. అప్పు చేసైనా సరే నిన్ను గోవాకి తీసుకెళ్తాను. ప్లీజ్ ఒక్క 2 days ఓపిక పట్టు. నన్ను మాత్రం వదిలేయకే. ఆగు ఆగాగు, కట్ చేయకు. బాసు, మరీ అంత టెన్షన్ తీసుకోకు. నీకేం తెలుసు భయ్యా? నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు బకరా అని. సర్లే పాపం, ఏదో గోవా అంటున్నావు. జోబులు చూస్తే డబ్బులు లేనట్టున్నాయా? అవును భయ్యా, నా క్రెడిట్ కార్డ్తో సహా అన్ని నిల్ బ్యాలెన్స్ మొత్తం దానికే తగలెట్టేశాను. ఇప్పుడేమో గోవా తీసుకెళ్ళకపోతే నన్ను వదిలేస్తానంటుంది. అది వదలడం ఏంటి భయ్యా? నువ్వు వదిలే. భయ్యా ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు భయ్యా. తన అవసరాలకి కోరికలకి నిన్ను వాడుకుంటుంది. కాస్త మనసు పెట్టి ఆలోచించు భయ్యా. సో ఉదయాన్నే ఆఫీస్కి డ్రాప్ చేస్తావు. డ్రాప్ చేశాక ఫోన్లు, బిల్లు బొక్క. సాయంత్రం పిక్ చేసుకుంటావు. ఊరు మొత్తం తిప్పి షాపింగ్లని, సినిమాలని, బకెట్లు చికెన్ ముక్కలు తినిపిస్తావు. డబ్బులు ఎందుకు అమ్మాయి కోసం అలా తగలబెడతావు? ఫోన్ నువ్వే కొన్నావు, రీఛార్జ్ కూడా నువ్వే చేస్తావు. కానీ నువ్వు ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయదు. అది నీ వాల్యూ. సర్లే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నాన్న రిటైర్డ్, అమ్మ ఒంట్లో బాగలేదు, హాస్పిటల్లో ఉంది. అమ్మను మర్చిపోయి అమ్మాయి ఏంట్రా? కనీసం మీ అమ్మ ఎలా ఉందని అడిగిందా? లేదు భయ్యా. భయ్యా ప్లీజ్, ఆ అమ్మాయిని కరెక్ట్ కాదు. మీ అమ్మను బాగా చూసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకో. పెళ్ళంటూ చేసుకుంటే బాగా డబ్బులున్న అమ్మాయిని కానీ, బాగా పేద అమ్మాయిని కానీ చేసుకో. ఎందుకంటే వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిలు జోలికి వెళ్ళక భయ్యా. ఎందుకంటే వాళ్ళకి ఆశలు ఎక్కువ. పీక్కు తినేస్తారు, ఫైనల్గా హ్యాండ్ ఇస్తారు. నువ్వు అప్పుడు ఆ బాధతో చచ్చిపోతే మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంట్రా? ఒసై, నువ్వు నన్ను వదిలేయటమేంటే? ఈ క్షణం నుంచి నేనే నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పటి వరకు నీకు ఖర్చు పెట్టింది ఒక ముష్టిదానికేసాను అనుకుంటాను. గుడ్ బై భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. రే, ఎక్కడ్రా? సరే, 10 minutesలో వచ్చేస్తా. ఓకే. ముదినేపల్లి మడిచేలో ముద్దు గుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసే. ఏ సింధు, ముద్దెట్టే ప్లీజే. ప్లీజ్ నానా, ఏంట్రా అందరి ముందు? ప్లీజే. నో ప్లీజే, ప్లీజ్. నో బుజ్జి ప్లీజే, నో. ప్లీజ్. హాయ్. ఏంట్రా సడన్గా? అదేరా బా, మన సింధు బర్త్డే కదా, ఓ ట్రీట్ ఇస్తుంది. హే రాజా, నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు. ఓకే. బేరర్. ఒక ఇడ్లీ, 2 ఉప్మా, 2 దోశ. లాస్ట్లో ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీ భయ్యా. అండ్ 1 brownie ఆల్సో. డన్.
రేయ్ ఇక్కడ వద్దురా, వేరే దగ్గరికి వెళ్దాం. 5 minutes, రాజా. బెరర్. రాణి, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. థ్యాంక్ యూ సో మచ్. నీకొకటి చెప్పనా, నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అమ్మలా చూసుకుంటాను. నీలా ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూడు ఆడవాళ్ల మీద కామెంట్ చేయడమే వాళ్ళ పని. మనసును అర్థం చేసుకోరు. నేను అలాంటివాణ్ణి కాదు. నువ్వు ఒప్పుకుంటే నీకోసం ఏదైనా చేస్తాను. రాణి, నిన్నే. నీకోసం ఏదైనా చేస్తాను. సరే, ముందు బిల్లు కట్టు. చేంజ్ ఉంచుకో అమ్మా. సర్లే పద. కొంతమంది చూపులు అష్ట నికృష్టంగా ఉన్నాయి. పద. హే రాజా, తిన్రా, టైం అవుతుంది. హే రాణి రానమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఈ ఏడుపు చూడాలని ఒంటరి వాడిని చెయ్యాలని. హే రాణి రానమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా. హే రేయ్ పిచ్చ మెంట్లా, సిచ్యువేషన్ తెలియకుండా కామెడీలు ఏంట్రా? బుర్రలేదా? ఏమైందిరా? ఏమైందిరా నీకు? రేయ్ ఏదో అయిందిరా, ఏదో జరిగిందిరా, ఏదో జరిగింది. చెప్పరా, ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. పకోడీ చెకోడీ, సారీ చెకోడీ పకోడీ, బాగా కోసేరా, కోసేయ్. రేయ్ పిచ్చ మెంట్లా నీకు? డైలాగ్ మర్చిపోయాయి కదా, ఇష్టం ఎట్లా నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు.